అయితే దీనిలో వాళ్ళు చాలా విషయాలు కూడా ప్రస్తావించారు. సో ప్రధానంగా తెలంగాణకు పవన్ కళ్యాణ్ చేసినటువంటి చారిటీ పైన మాట్లాడుతూ ఉన్నారు. సో దాని గురించే మనం డీటెయిల్గా మాట్లాడదాము. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేటి ఈరోజు. నిన్న ఏమంటుండే ఇక్కడ వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ 0 అని చెప్పేసి చెప్తూ దీనిలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, 1 crore సపోర్ట్ డ్యూరింగ్ హైదరాబాద్ ఫ్లడ్స్, 1 crore సపోర్ట్ డ్యూరింగ్ ఫ్లడ్ రిలీఫ్, 35 crores టీటీడీ సపోర్ట్ ఫర్ కొండగట్టు డెవలప్మెంట్ అని ఈ ప్రధానంగా ఈ విషయాలు చెప్పడం జరిగింది. ఓకే, మంచిదే చేసిండు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి హీరోగా అత్యధిక కలెక్షన్స్ వచ్చినాయి పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కుటుంబానికి కానీ నైజాం నుంచి అంటే తెలంగాణ ప్రజల నుంచి అత్యధికంగా కమిషన్లు ఏది టికెట్ ధరలు వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ అవన్నీ కూడా వచ్చింది ఎక్కడ నుంచి, తెలంగాణ నుంచి నైజాం నుంచి రావడం జరిగింది అత్యధికంగా. మీకు ఆంధ్రాలో ఎవరు దేకడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్ర దేకకపోతే మిమ్మల్ని అక్కున చేర్చుకున్నది ఈ నైజాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు వేల కోట్ల రూపాయలు ఈ నైజాం ప్రజలు కట్టిన టికెట్ల ద్వారా కట్టినటువంటి డబ్బులతోటి ఈరోజు బతికినటువంటి బాపతగాళ్ళు మీరంతా కూడా. సో పవన్ కళ్యాణ్ నేను వాళ్ళ గురించి మాట్లాడను, ఎవరైతే ఈ నిన్న మాట్లాడినట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడను, ఎందుకంటే వాళ్ళంత నీచ స్థాయికి నేను దిగజారను. సో వాళ్ళ గురించి మాట్లాడే అంత సినిమా వాళ్ళకి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడదాం, వీళ్ళు చెప్పిన వాటి గురించే మాట్లాడదాం. సో చారిటీ అంటారు, నేను ఒకటే అడుగుతున్నాను, నైజాం షేర్ సంబంధించినటువంటి దాంట్లో వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దొబ్బితిని ఎంజాయ్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? పవన్ కళ్యాణ్ కాదా? ఎవరు మరి? ఆంధ్ర ప్రజలు దేకకపోతే తెలంగాణ ప్రజలే కదా అక్కున చేర్చుకున్నది మిమ్మల్ని. ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఏదో ₹1 కోటి సపోర్ట్ డ్యూరింగ్ హైదరాబాద్ ఫ్లడ్స్, ₹1 కోటి సపోర్ట్ డ్యూరింగ్ ఫ్లడ్ రిలీఫ్, 35 crores టీడీ. 35 crores ఏమైనా మీ ఐ అకౌంట్లోకి వెళ్ళి లేకపోతే మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చారా? పిల్లికి బిచ్చమైనటువంటి ఫ్యామిలీ మీది, పిల్లికి బిచ్చమైన ఫ్యామిలీ మీది. మీ చరిత్ర అంతా కూడా సినిమా ఇండస్ట్రీలో పుంకాలుగా చెప్తారు. మీ అన్న ఏ విధంగా పీసినారో నువ్వు ఏ విధంగా పీసినారో అంతా చరిత్ర చెప్తా ఉన్నది. మీరు చారిటీ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇన్ని చెప్తున్నారు కదా చారిటీ అంటున్నారు కదా, సన్నీ లియోన్ చేసినటువంటి చారిటీలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి చారిటీ ఏంది? కంపారిజన్ చేద్దామా? మొత్తం కంపారిజన్ చేద్దామా? పవన్ కళ్యాణ్ ఏం చారిటీ చేసిండు, సన్నీ లియోన్ ఏం చారిటీ చేసింది? మీరు చెప్తున్నారు కదా, అన్ని విషయాలు చెప్పారు కదా, నేను కొన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు సన్నీ లియోన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మాట్లాడదాం. దీని గురించే చాలా స్పష్టంగా ఎవరి చారిటీ ఎంత గొప్పది ఏంటిది అని మనం కంపేర్ చేద్దాం. ఒకసారి చాలా క్లియర్గా కంపేర్ చేద్దాం. సన్నీ లియోన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ చారిటీ ఎవరిది గొప్ప, ఎవరి చారిటీ గొప్పది, ఒకసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో సన్నీ లియోన్ మీరు అన్నారు ₹1 కోటి ఎవరికి హైదరాబాద్ ఫ్లడ్స్ అని చెప్పేసి అన్నారు. ఇంకోది ₹1 కోటి ఏమన్నారు, హైదరాబాద్ ఫ్లడ్స్ డ్యూరింగ్ ఫ్లడ్ రిలీఫ్ అట 2020లో 2024 ఫ్లడ్ రిలీఫ్ సంబంధించి అన్నారు. సరే, ఇది కూడా ఫ్లడ్ సంబంధించే అన్నారు, అందాం. 2024, 23, 2020 ఇంకో 35 crores ఏంది, అది టీటీడీ మన కొండగట్టు టెంపుల్ గురించి రాశారు. సో దీనిలో ఈ 35 crores అనేది అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి ఆయనకు సంబంధం లేదు. ఇక చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్కి చెప్పుకోవడానికి 2 మిగిలిన తెలంగాణకి ఇచ్చినాయి. ₹1 కోటి అట, ₹1 కోటి 2020లో హైదరాబాద్ ఫ్లడ్స్ అట, ₹1 కోటి మళ్ళీ ఒకసారి వరదలకు సంబంధించిన దానిలో 2024లో ఇచ్చిండని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు విషయాలు. మరి ఇవి ఉన్నాయి. తెలంగాణ పేరు మీద, నైజాం పేరు మీద వేల కోట్ల రూపాయలు సంపాదించి ఫ్యాన్ బేస్ పెంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణ చేసినటువంటి గొప్ప మహత్కార్యాలు గివి. ఓకే, ఇప్పుడు సన్నీ లియోన్ గురించి మాట్లాడదాం. సన్నీ లియోన్ ఏం చారిటీ చేసింది, పవన్ కళ్యాణ్ ఏం చారిటీ చేసిందని చెప్పిన. సన్నీ లియోన్ చేసిన చారిటీ చెప్తా వినండి. క్యాన్సర్ పేషెంట్స్ సంబంధించినటువంటి పెద్ద క్యాంపెయిన్, ప్రపంచవ్యాప్తంగా క్యాంపెయిన్ రన్ చేసి వందల కోట్ల రూపాయలను డొనేషన్స్ తీసుకొచ్చేసి లేకపోతే ఆమె ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు వేలాది మంది క్యాన్సర్ పేషెంట్లను ఈరోజు వాళ్ళకు కాపాడేటువంటి ప్రయత్నం చేసింది సన్నీ లియోన్. అదేవిధంగా ఆమె యానిమల్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ విషయంలో కావచ్చు, లేకపోతే రకరకాల పెట్ సంబంధించిన విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా ఉమెన్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఆమె అనేక రకాల పోరాటాలు చేసింది. అదేవిధంగా ముంబైలో ఒక అమ్మాయి రేపుకు గురైతే ఆమె న్యాయం కోసం కొట్లాడినటువంటి గొప్ప మానవతావాది సన్నీ లియోన్ అని చెప్పేసి పేపర్లలో చాలా పద్ధతిగా ఉన్నది.
మరి గిన్ని ఇవి చెప్పడానికి కొన్నే, ఇంకా చాలా ఉన్నాయి. ఇగో నేను మీకు మొత్తం డేటా వినిపిస్తా, పూర్తి స్థాయి డేటా తోటి వచ్చిన అన్నీ వినిపిస్తా. సన్నీ లియోన్ ఏంది, సన్నీ లియోన్ యొక్క పరిస్థితి ఏంది అన్నీ కూడా మాట్లాడదాము. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సన్నీ లియోన్ డీటెయిల్స్ అబౌట్ సమ్ ఆఫ్ హర్ చారిటీ అండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇది republicworld.com రాయడం జరిగింది. ఎవరిది ఇది? వాళ్ళకి సంబంధించింది. వీళ్ళ ఎవరైతే రైటింగ్ అని చెప్తారో వాళ్ళకి సంబంధించింది అనుకుంటా ఈ పేపరు. సో ద ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోన్ సెట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీవన్ బై బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ సోషల్ వర్కర్ ఆఫ్ స్క్రీన్. Leon made it to BBC's 100 most influential women list, and with her on this list were 4 other Indian women including a 105-year-old environmentalist అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే BBC ఏదైతే ప్రకటించినటువంటి 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియస్ ఉమెన్ లిస్ట్లో వరల్డ్లో తీసుకుంటే మన దేశం సంబంధించిన దానిలో దాదాపు 4 ఉన్నారట. అందులో సన్నీ లియోన్ ఒకరు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి మన పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అని చెప్పేసి కనీసం వాళ్ళ పత్రికలకు సంబంధించిన ఆంధ్రజ్యోతో లేకపోతే ఈనాడు ఎప్పుడన్నా రాసిందా? వాళ్ళ పత్రిక వాళ్ళ ఏదో ఛానల్ కూడా ఉన్నట్టు, ఆ ఛానల్ కనీసం టెలికాస్ట్ చేసిందా? ఎప్పుడన్నా చేయలేదు. ఓకే, ఎందుకు ఇచ్చారు ఆమెకి మోస్ట్? BBC అనేది ఈ ప్రపంచంలోనే పెద్ద న్యూస్ నెట్వర్క్. దానిలోనే సన్నీ లియోన్ గురించి అద్భుతంగా రాసిరు. సన్నీ లియోన్ హ్యాస్ రిపోర్టెడ్లీ మేడ్ న్యూమరస్ చారిటీస్ ఫర్ క్యాన్సర్. చూడండి, ఆమె క్యాన్సర్ కోసం అనేకమైనటువంటి చారిటీ ప్రోగ్రామ్ చేసింది. చాలా పెద్ద క్యాంపెయిన్ రన్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. She is associated with various organizations and trusts. A less known hobby that Sunny ravishes is that painting. The actor recently painted an artwork that granted a lot of administration on social media. Sunny then went on to selling the art piece for charity to help cancer patients. So ఆమెకు పెయింటింగ్ వర్క్ కూడా హాబీ అంట. సో ఆమె వేసినటువంటి పెయింట్స్ని కూడా చారిటీ వర్క్ కోసం అమ్మినటువంటి డబ్బులను క్యాన్సర్ పేషెంట్ కోసం ఉపయోగించింది. కోట్ల రూపాయలు మామూలుగా ఆమె ఎక్కడ కూడా బయట చెప్పుకోలేదు. ఇగో నేను క్యాన్సర్ పేషెంట్స్ కోసం 100 కోట్లు చారిటీ చేసిన, లేకపోతే ఇంకా వేరే వాటి కోసం 100 కోట్లు చారిటీ చేసిన, ఎక్కడ డబ్బా కొట్టుకోలేదు ఆమె. సో నేను ఎందుకు కంపేర్ చేసిన సన్నీ లియోన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు కంపేర్ చేసిన అంటే, గమనించాడు ఇక్కడ సన్నీ లియోన్ సినిమా యాక్ట్రెస్సే. ఆమె యాక్ట్రెస్సే. సరే ఏం సినిమాలు తీసింది ఏంటనేది పక్కన పెడితే ఆమె యాక్ట్రెస్సే. పవన్ కళ్యాణ్ కూడా యాక్ట్రెస్సే. ఓకే, ఇద్దరు కూడా, పవన్ కళ్యాణ్ యాక్టర్స్ కాదు, యాక్టర్. సో ఇద్దరు కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళే కదా. సో సన్నీ లియోన్కు ప్రపంచవ్యాప్తంగా పేరున్నది, పవన్ కళ్యాణ్కు దేశవ్యాప్తంగా పేరున్నది. సో ఇద్దరిని కంపేర్ చేసే మాట్లాడుతున్నాం. సినిమా రంగానికి సంబంధించినటువంటి ఇద్దరు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, సన్నీ లియోన్ గురించే మాట్లాడుతున్నాం చాలా క్లారిటీగా. సో నాట్ ఓన్లీ డస్ షీ జనరస్లీ కంట్రిబ్యూట్ టువర్డ్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఆమె ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్కే కాదు, అండ్ క్యూర్, ఆమె క్యూర్ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. బట్ ద యాక్టర్ ఈజ్ ఆల్సో ఫేమస్ యానిమల్ యాక్టివిటీ. ఆమె యానిమల్ యాక్టివిటీ కూడా పనిచేసింది. సన్నీస్ అక్సాల్డేట్స్ ఇంక్లూడ్ ద డిజిటల్ యాక్టివిటిజం అవార్డ్ బై పెటా. ఆమెకు డిజిటల్ యాక్టివిజం పెటా ఏదైతే ఉందో ఒక సంస్థ ద్వారా డిజిటల్ యాక్టివిజం అని చెప్పేసి ఒక అవార్డు కూడా రావడం జరిగింది. సన్నీ మార్క్ ద కమెన్స్మెంట్ ఆఫ్ హర్ ఇన్వాల్వ్మెంట్ విత్ పెటా ఫర్ ద సోల్ పర్పస్ ఆఫ్ క్యాట్ అండ్ డాగ్ స్టెరిలైజేషన్. సో పిల్లలని కుక్కలకు సంబంధించినటువంటి స్టెరిలైజేషన్స్లో వాళ్ళని కాపాడడానికి ఆమె చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా డిజిటల్ యాక్టివిజం అవార్డు బై పెటా ఇవ్వడం జరిగింది. అంటే ఆమె క్యాన్సర్ పేషెంట్స్ సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎవరైతే క్యాన్సర్ గురైనటువంటి పేషెంట్స్ను క్యూర్ చేయడమే ఒక చారిటీ వర్కే కాకుండా ఇగో ఇలాంటి యానిమల్స్ సంబంధించినటువంటి కుక్కలు, పిల్లులకు సంబంధించినటువంటి ఒక దాంట్లో కూడా జంతు సంరక్షణ సంబంధించిన దాంట్లో కూడా ఆమె చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. బట్ టుడే ద యాక్ట్రెస్ ఆర్గనైజెస్ వేరియస్ క్యాంపెయిన్స్ అండ్ డ్రైవ్స్ ఫర్ న్యూమరస్ కాజెస్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్. షీ ఈజ్ ప్రామినెంట్ యానిమల్ రైట్స్ సపోర్టర్. సన్నీ హ్యాస్ ఆల్సో పోస్డ్ బోల్డ్లీ ఫర్ ఫోటోషూట్ టు ప్రమోట్ క్రుయాలిటీ ఫ్రీ ఫ్యాషన్. సో ఇది చెప్పాలి, ఆమెనేమో సన్నీ లియోన్ అనేటువంటి యాక్ట్రెస్ క్యాన్సర్ కోసం పోరాడింది, జంతు సంరక్షణ కోసం పోరాడింది, దానిలో ఎంత చారిటీ కావాలో అంత చారిటీ చేసింది. మరి పవన్ కళ్యాణ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం పోరాడిండా, లేకపోతే ఈ పెట్స్ కోసం పోరాడిండా, జంతు సంరక్షణ పోరాడిండా, దేనికోసం పోరాడిండు? ఆయనే సీఎం కావాలని పోరాడిండు. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి విషయాలు. ఇక సరే, ఇక అన్నీ కూడా ఉన్నాయి. ఆమె ప్రో వెజిటేరియన్ అండ్ ప్రమోట్స్, ఇదొకటి చేసింది ఆమె. అదేవిధంగా సన్నీ ఆల్సో ఫండ్స్
a school in Mumbai for the education of less privileged children coming from a sick background where it is indispensable to take care of the elderly. Sunny was also reported to have adopted an elderly couple and has been taking care of them financially and otherwise. So ఆమె చారిటీ ప్రోగ్రామ్స్ జంతు సంరక్షణ కాకుండా ఒక ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి ఏదైతే స్కూల్ ఉందో దానికి సంబంధించినటువంటి దానిలో ఆమె ఫండ్స్ కూడా చేసింది. అదేవిధంగా ఆమె ఎల్డర్లీ ఎవరైతే ఉన్నారో కపుల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఫైనాన్షియల్గా అన్ని రకాల హెల్ప్ చేస్తూ ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మన పవన్ కళ్యాణ్ అనేటువంటి గొప్ప ఫండ్ రేజరు, గొప్ప మానవతావాది, గొప్ప చారిటీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? ఎవరన్నా పెద్దవాళ్ళని దత్త తీసుకున్నాడా, లేకపోతే ఇంకెవరికన్నా చారిటీ చేసిండా, లేకపోతే స్కూల్కి హెల్ప్ చేసిండా? దేనికి చేసిండు? ఏమీ చేయలేదు. సన్నీ ఆల్సో టుక్ ఎట్ సోషల్ మీడియా పోస్ట్ దట్ 30 years old names నమ్రాస్ మాలిస్టేషన్ కేస్ అండ్ బెగ్ పీపుల్ టు మేక్ డొనేషన్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద విక్టిమ్. ఆమె ఒక పోరాడింది, ఒక బాలిక, ఒక స్త్రీ గురించి రేపుకు గురైతే ఆమె ట్రీట్మెంట్ కోసం ఫండ్ రైజ్ చేసింది. అదేవిధంగా ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి పోరాడింది. మరి మన పవన్ కళ్యాణ్ దేనికోసం పోరాడిండు? ఇలాంటి ఏది సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు 2017లో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి కేసు అది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఒకరికి జాబ్ వచ్చింది. దాన్ని కూడా వీళ్ళు పవన్ కళ్యాణ్ చేయబట్టే జాబ్ వచ్చింది అనుకుంటా మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తారు జానసేన సైనికులు. జనసేన కాదు, అది జానసేన సైనికులు వాళ్ళంతా కూడా. సో వాళ్ళు నిన్న ప్రచారం చేస్తూ ఉన్నారు. సుగాలి ప్రీతి కేసు సంబంధించిన విషయం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిండు. అది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన కుటుంబంలో ఒక ఉద్యోగము, అదేవిధంగా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. అది ఎవరిది క్రెడిట్? జగన్మోహన్. దాన్ని కూడా వీళ్ళు కామెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇట్లా చాలా ఉన్నాయి. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ ఎవరు? పవన్ కళ్యాణ్ వర్సెస్ సన్నీ లియోన్, వీళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ అర్థమవుతుంది కదా. ఎన్జిఓ సంబంధించినటువంటి చారిటీ సంబంధించిన విషయంలో ఇద్దరు ఎంత గొప్ప వాళ్ళో ఒకసారి ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. నేను చెప్పిన వివరాలు చెప్పిన మా పవన్ కళ్యాణ్ గింత చెప్పిండి నిన్న వాళ్ళ పోస్టర్లు పెట్టేసి 1 crore రూపాయలు హైదరాబాద్ ఫ్లడ్స్కు 2020, 1 crore రూపీస్ ఫ్లడ్స్ 2024, అదేవిధంగా 33 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన టీటీడీ ఫండ్స్ ఏవైతున్నాయో అవి కొండగట్టుకి ఇచ్చని చెప్తా ఉన్నారు కదా. ఇదంతా ఈయన చేసినటువంటి చారిటీ అని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు. రెండోది, ఆమె క్యాన్సర్ గురించి పోరాడింది, ఎనిమల్స్ పెట్స్ గురించి పోరాడింది, అదేవిధంగా ఉమెన్ సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి పోరాడింది, అదేవిధంగా ఒక స్కూల్కు ఫండ్ రేజ్ చేసింది, అదేవిధంగా ఎల్డర్ పీపుల్స్ ఎవరైతున్నారో వాళ్ళు దత్త తీసుకుని వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ ఉంది. ఇవి మచ్చుతునక మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఆమె ఎక్కడ బయట చెప్పుకోలే, ఏదో బయట అక్కడక్కడ వచ్చినాయి. వీళ్ళు కొట్టుకున్న డబ్బా కదా, ఈమె ఎక్కడో డబ్బా కొట్టుకోలే. సో ఇది సన్నీ లియోన్కి పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి తేడా. సన్నీ లియోన్ కాలి గోటికి పవన్ కళ్యాణ్ సరిపోతాడా? మీరు చూసిన తర్వాత సన్నీ లియోన్ ఎంత గొప్ప మానవతా దృక్పథంతో పనిచేసిందో చూడండి. పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా 1 crore ఇచ్చింది కదా, గొప్ప మనిషి కదా. ఇది పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితి. సన్నీ లియోన్ కాలి గోటికి పవన్ కళ్యాణ్ సరిపోతాడా అని చాలా స్పష్టంగా మేము జాన సైనికుల్ని అడుగుతున్నాం. చెప్పాలి, సమాధానం చెప్పండి. మీరు చెప్పకపోతే మీరు కూడా ఇక పవన్ కళ్యాణ్ మర్చిపోయి జై సన్నీ లియోన్ అని చెప్పేసి మళ్ళీ మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇప్పుడు పీకే సేన అని పెట్టారు కదా, అట్నే ఎస్ఎల్ సేన అని పెట్టండి. సన్నీ లియోన్ సేన అని పెట్టేస్తే బాగుంటుంది, మీకు కరెక్ట్ సూట్ అవుతుంది. ఈమెను ఆరాధించండి జాన సైనికులారా, ఈమెను ఆరాధించండి జాన సైనికులు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ కాబట్టే, హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ కాబట్టే ఈరోజు ఆయన టార్గెట్ చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిన్న మొత్తం లెఫ్ట్ వింగ్ సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళని చెప్తా ఉన్నారు. విషయం ఏంటంటే, ఈ జాన సైనికులు ఎవరైతే డాష్ మీద కూర్చున్న జాన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు సాగర్ నుంచి మొదలు పెట్టుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా మేమంతా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే, మేము నక్సలైట్లు అయ్యేటోళ్ళమే, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. అంటే వాళ్ళే చెప్పుకుంటారు మేమంతా లెఫ్టిస్టులం అని చెప్పేసి వాళ్ళే చెప్పుకున్నారు. ఇక్కడ పాషం యాదగిరి అన్న కానీ, లేకపోతే పృథ్వీరాజ్ అన్న కానీ, లేకపోతే మిగతా మాలాంటి వాళ్ళం కానీ ఎక్కడ మేము లెఫ్ట్ అని చెప్పుకోలే. మేము తెలంగాణ పౌరులం, తెలంగాణ ఉద్యమకారులము అని చాలా స్పష్టంగా చెప్పుకున్నాం తప్ప మేము లెఫ్టిస్టులము, మేము రైటిస్టులము, మేము సెంట్రిస్టులము అని ఎక్కడ చెప్పుకోలేదు. మీరే చెప్పుకున్నారు ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్
చాలా స్పష్టంగా మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ మొదటేమన్నాడు, చెగువేరా మొత్తం చెగువేరాను ఆదర్శంగా తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఆయన గురించి ప్రచారం చేసిండు. రెండోది గద్దరన్న నాకు సొంత అన్న లాంటోడు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడిండు. తర్వాత మాయావతి కాలు పట్టుకున్నాడు. 2018లో మీరు చూసినట్లయితే 2018-19 ఎన్నికలు మీరు చూసినట్లయితే మాయావతి క్యాంపెయిన్కి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆమె కాళ్ళు మొక్కినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ది. ఈ విధంగా ఇంకా విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 2018 ముందు ఆంధ్రప్రదేశ్లో ఏమన్నాడు, మా తెలుగు ఆంధ్ర పైన హిందీ వాళ్ళ పెత్తనమా, ఆంధ్ర పైన హిందీ వాళ్ళ పెత్తనమా, హిందీ మా మీద ఎందుకు రుద్దుతున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ అన్నీ ఉన్నాయి ఈయన చరిత్ర ఇదంతా కూడా. ఇప్పుడేమంటున్నాడు, సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం అంట. ఈ సనాతన ధర్మం ఏం నుంచి వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ ఒకసారిగా చెగువేరా ఆదర్శించినాడు, చెగువేరా స్ఫూర్తితోటి బయటకు వచ్చినాడు, గద్దరన్న స్ఫూర్తితోటి బయటకు వచ్చినాడు. ఇంకా విషయం ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాలి మనం. నాగాబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను నాస్తికుడిని అని చెప్తాడు. అదేవిధంగా ఇంకో ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు, అసలు మా ఇంట్లో ఎట్లా ఉండేదంటే మా అమ్మ దీపం పెడితే మా నాన్న ఆ దేవుడి దీపం పెడుతున్న సమయంలో మా నాన్న సిగరెట్ అంటించుకున్నాడు, అంత నాస్తికులం మేము అని చెప్పేసి చెప్పినటువంటి ఈ ఫ్యామిలీ ఈరోజు సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా మారుతా ఉన్నారు. వీళ్ళందరూ ఏమంటారు, ఇప్పుడు హిందుత్వాన్ని బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నారు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి అంటారు. మరి పవన్ కళ్యాణ్ కెరీర్ దశలో చెగువేరానికి ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళంతా ఎవరు బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఈ దేశంలో ఈ ప్రపంచంలో మార్పును కోరుకున్నటువంటి ప్రజల కోసం పనిచేసినటువంటి వీళ్ళని ఆదర్శంగా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మం హిందూ ధర్మం అని ఎట్లా అంటున్నాడు. ఈరోజు మేము టార్గెట్ ఎందుకు చేసినాము, ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడినటువంటి మాటల విషయంలో ఈరోజు మీరు చాలా పెద్ద ఎత్తున ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ కించపరిచే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈరోజు మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడింది. ఇక దానికి సంబంధించి హిందుత్వానికి బ్రాండ్ అంటే ఇదొక సెంటిమెంట్ అన్నట్టుగా ఇదొక సెంటిమెంట్ తీసుకొస్తున్నారు. ఏమనొద్దు, ఆయన హిందూ బ్రాండ్ అంబాసిడర్ కదా, ఏమనొద్దు అని చెప్పేసి ఇప్పుడు హిందూ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా అడుగుతున్నాం, మీ సొంత అన్న నాగబాబు నాస్తికుడు అన్నమాట వాస్తవమా కాదా? మీ సొంత అన్నం ఒక ఇంటర్వ్యూ చెప్పిన విషయం, మా డాడీ మా అమ్మ కనుక దేవుని దీపం పెట్టే సమయంలో ఆ దీపానికి సిగరెట్ వెలిగించినటువంటి చరిత్ర గల కుటుంబం అని చెప్పేసి వాళ్ళే చెప్పారు కదా. ఇది సనాతన ధర్మమా? ఇప్పుడు చెప్పాలి. ఆ లెఫ్ట్ ఏదైతే జానసేన లెఫ్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో సమాధానం చెప్పండి. సనాతన ధర్మం చెప్పిందా? నాస్తికుడు అని చెప్పుకొని దీపానికి సిగరెట్ ముట్టించుకోవాలి మా డాడీ అని చెప్పేసి సనాతన ధర్మంలో ఉందా? లేదు కదా. ఒకటి. రెండోది, సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పిందా? సనాతన ధర్మంలో 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని సనాతన ధర్మంలో ఉందా? మీరేమంటారు? ఇప్పుడు ఆయన పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం రాజ్యాంగం గుర్తుకొస్తుంది, కానీ ఆయన వేరే విషయంలో ఇప్పుడు సనాతన ధర్మం విషయంలో మరి 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ఇక్కడ రాసిందా? 3 పెళ్ళిళ్ళు కాదు, 4 పెళ్ళిళ్ళు కాదు, 5 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు రాసిందా? ఇంకొక విషయం ఇలా ఒక విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆమె మాట్లాడినటువంటి పాయింట్స్, ఎవరు వాళ్ళ వైఫ్ మాట్లాడిన పాయింట్స్ ఒకసారి మనం చూద్దాము క్లియర్గా. had a baby with some lady అంటే దాంట్లో నేను చాలా ఈజీగా చెప్తున్నాను, అంత ఈజీ లేదు. బికాస్ ఇదే మీతో ఆల్ హిస్ ఫీమేల్ ఫ్యాన్స్ గో క్రేజీ ఫర్ హిమ్. అదే మీరు ఆయన భార్య ఉండుంటే అండ్ అదే ఆయన మీతో చేస్తుంటే 11 years పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది. హ్యాడ్ అ బేబీ విత్ సమ్ లేడీ అంటే దాంట్లో నేను చాలా ఈజీగా చెప్తున్నాను, అంత ఈజీ లేదు. బికాస్ ఇదే మీతో ఆల్ హిస్ ఫీమేల్ ఫ్యాన్స్ గో క్రేజీ ఫర్ హిమ్. అదే మీరు ఆయన భార్య ఉండుంటే అండ్ అదే ఆయన మీతో చేస్తుంటే 11 years పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది. ఇక్కడ ఎవరిమే పవన్ కళ్యాణ్ యొక్క రెండో భార్య రేణు దేశాయ్. సో ఈమె అన్న మాటలు చెప్తున్నాను. ఈమె 11 సంవత్సరాల రిలేషన్స్లో ఉన్నప్పుడు, అంటే వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇంకొక అమ్మాయితోటి బేబీని కన్నాడు. దీని గురించి జాన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ ఫిమేల్ ఫ్యాన్స్ అవి సమాధానం చెప్పాలి. మీకు తెలుస్తుంది, మీ ఇంట్లో మీకు కనుక మీ ఫ్యామిలీలో కనుక ఇట్లా జరిగితే ఏంది పరిస్థితి అని చెప్పేసి ఎవరు చెప్పారు? రేణు దేశాయ్ చెప్పింది ఈ మాటలు. ఇవన్నీ సనాతన ధర్మంలో ఉందా, హిందూ ధర్మంలో ఉందా? పెళ్లి చేసుకొని 11 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత
అదే కాపురంలో ఉంటూనే ఇంకొక అమ్మాయితోటి రిలేషన్ పెట్టుకొని బేబీని కనడం సనాతన ధర్మంలో ఉందా, హిందూ ధర్మంలో ఉందా? చెప్పాలి, మీరే సమాధానం చెప్పాలి క్లియర్గా. జానా సైనికులారా సమాధానం చెప్పండి. ఇక ఇట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి చరిత్ర. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉన్నది. ఇంకోటి కూడా చూపిస్తా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా, మీరు ఎందుకు తొందరపడుతున్నారు? ఇక ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. ఇక చూడండి, రక్తాలు వచ్చేలా కొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజులు మీకు చెప్తున్నా నా బాధ. రక్తాలు వచ్చేలా కొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. రక్తాలు వచ్చేలా కొట్టి బయటికి పంపించేసి తెలంగాణ బిల్లును, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లును ప్రవేశపెడితే నేను ఏడ్చిన 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పేసి చెప్పినటువంటి ఈ మహానుభావుడు తెలంగాణ సామాజిక తెలంగాణకు తెలంగాణ సామాజిక తెలంగాణ అనే దాంట్లో ఉన్నాడా? వీళ్ళు మాట్లాడుతున్నారు నిన్నంతా కూడా. ఇవి చూడండి, ఇది కాకుండా ఇంకేమన్నాడు? ఆ కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ కూడా ఎండిపోతా ఉంటే తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పేసి చెప్పినటువంటి దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ కదా. చెప్పండి జాన సైనికులారా, సమాధానం చెప్పండి. తెలంగాణ మీద ఆయనకు ప్రేమ ఉందా? తెలంగాణ మీద సామాజిక తెలంగాణ గురించి ఆయన పోరాడిందా? తెలంగాణలో పార్టీ పెట్టిండా? గిదా మీరు మాట్లాడేది? జాన సైనికులారా చెప్పండి, గిదా మీరు చేసేటువంటి ప్రచారం?